ఏంట్రో ఈ ఊరంతా నీ అభిమానులేనా? ఇక్కడ ఎవరు కనపట్టలేదు. అటు చూడరా ఎలా నవ్వుతున్నారో. అలాగైతే సరే. ఏంట్రా బండిలా తోలుతున్నావు? దిగండి దిగండి రా, సామాన్లు మర్చిపోవద్దు. అందరూ దిగండి. టోపీలు తీసి దిగండి రా. కాస్త చెయ్యి, నన్ను పట్టుకోరా. జాగ్రత్త. ఈ వయసులోనే జంపింగ్. పదండి పదండి, నువ్వు కూడా. గురు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను అర్జెంట్ గా పిసిగెళ్తున్నాడు రా. పిస్సా. బండిది బండిది. సరేరా. రారా మామా. ఎంతసేపు రా, సరుకు తెచ్చావా? ఏం చెప్పమంటావురా, తిరణాలు కాబట్టి జనం మొత్తం ఆ కొట్లోనే ఉన్నారా. సరే సరుకు ఇందా లోపల పెట్టు. అలాగే. జాగ్రత్త రోయ్. సరేరా, బాటిల్ బయలుపోతాయి. చూసుకుంటా, నాకు తెలీదా? డబుల్ స్ట్రాంగ్ ఉంది లోపల, చూడు. రేయ్ ఇది జాగ్రత్తగా ఉంచు. ఇదేవరికిరా? రేయ్ మన టోనీకి రా. అవును, వాడెక్కడా? వాడు ఇంకా రాలేదా? రాలా. చూస్తే బయట నిలబడిపోయావు. వీళ్ళు శాంపిల్ అనే మొత్తం కాల్ చేస్తున్నారు. ఫంక్షన్ దాకా మిగిలినవి ఉంటాయో ఉండవో అని ఆలోచిస్తున్నాను. 3.5 లక్షలకి శివకాశి నుంచి టపాసులు తెప్పించారు. ఒక్కడు కూడా పేర్లేదు అనుకో, ఆ తర్వాత వాళ్ళు అయిపోయారే. రేయ్ ఓ పక్కకెళ్ళి మందు కొట్టద్దాము. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? జాతర మొదలైతే అందరూ వచ్చేస్తారు. ఇప్పుడైతే ప్రశాంతంగా తాగొచ్చురా. మన వాళ్ళు తీసుకొచ్చారు రా. దేవుడా, ఏంట్రా వీడు? బ్యాండ్ మాస్టర్ నుంచోనే నిద్రపోతున్నాడు. ఎంత కొట్టావు? నీకెందుకు పోరా బాయ్స్. ఆశా, ఎందుకిలా? టోనీ బాబు, నువ్వు ఎక్కడుండి మందు కొడితే అక్కడ బ్యాండ్ ఎవడు వాయిస్తాడు? అదంతా కుర్రాళ్ళు చూసుకుంటారులే. ఏ కుర్రాళ్ళు? ఇలా చూడు, నువ్వు ఉన్నావని ఈ బ్యాండ్ బుక్ చేశా. పెద్ద పెద్ద తిరునాళ్ళకి నువ్వే కదా వాయించాలి. వెళ్ళు వెళ్ళు. సరే సరే వెళ్తాను. సరే పద. నువ్వు వెళ్ళి మందు కొట్టు. జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి మెట్లే కొట్లే? అప్పుడే మొదలు పెట్టేసారనుకుంటా. మరి నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తారా? రే కొట్రా, కొట్టు. రేయ్, నువ్వురా. పోయిరా. ఏది ఏంటి సరుకు? ఏది? మీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫ్లేవర్ ఉన్న సరుకు తీసుకోమని చెప్పి? నీ ఫ్లేవర్ ఆయన కొట్టేసి పాములాగా మెలుగులు తిరుగుతున్నారు. వెళ్ళాను కనుక బా. వాడు నన్నే అన్నాడు. వాడు నా బంగారం. ఈ రోజు వాడి గురించి బాగా పడిపోకండి, జాగ్రత్త. నాకు వద్దురా. రే బాబా తాగరా. వద్దంటున్నానుగా. తాగితే వాళ్ళకి దొరికిపోతా. రే టోనీ ఓ రౌండ్ కొట్టు. 2 యాలక్కాయలు నోట్లు వేసుకుంటే సరిపోతుంది. ఏమీ తెలీదు, నేను ఇన్నిసార్లు చేశాను. తాగు రే, తాగరా. రాబోట్ ఈసారి రావడానికి ఈడు కాదుగా. అది కాదురా, నేను పిలిచాను, వాడు రాను అన్నాడు. మీరు ముగ్గురు ఒకటిగా ఉంటే కదా తిరునాళ్ళు బాగుండేది. ఇప్పుడు ఏంటంటే వీడొకడు. ఎందుకురా, ఎందుకు? ఉత్సవం రోజు ఎందుకే ఏడుస్తూ అలా కూర్చున్నా? ఎందుకో మీకు తెలియదా? ఎన్ని సంవత్సరాలైంది నా కొడుకు ఇక్కడికి వచ్చి. ఉత్సవం కదా, ఒకసారి మీరు పిలవచ్చుగా. ఎప్పుడూ ఇంతే. అబ్బాయి గురించి అడిగితే మీరు ఏమీ చేయరు. మీరు ఇలాగే ఉంటే నేను వాడి దగ్గరికి వెళ్ళిపోతాను. మేము రెడీ. ఎవరిది? నానమ్మ చిట్టి తల్లి కదా, నా బంగారం. ఉత్సవంలో నీకేం కావాలో అడుగు, నేను కొనిస్తాను. బలూన్ కావాలా, గాజులు కావాలా, ఏం కావాలో అడగరా, నేను కొంటాను. నా బంగారం. రేయ్ తొందరగా కానివ్వండి రా, చాలా పనులున్నాయి. అవునరా, త్వరగా తాగండి, అక్కడ పని ఉంది కదా. రే టోనీ, మేము వెళ్ళి అన్నదానం చూస్తాం. సరే సరే వెళ్ళండి. సరేరా, తొందరగా వస్తాం రా. ప్రభువా, నాన్న రారా. తనకు గనక నేను ఇలా దొరికానంటే
ఇంకంతే పోరా. నా సంగతి ఉతికేస్తది. ఒక ఏలక్కాయ వేసుకుంటే సరిపోతుంది. రేయ్, అన్ని ఏం జాగ్రత్తగా ప్రెసిడెంట్ అంతా ఓకే కదా మీరందరూ కూడా అక్కడికి రండి నా బంగారు కొండ తేడా కూడదు రాజా. నాన్న ఎక్కడున్నారు? అయ్యి ఏంటమ్మా ఇంతటికి వచ్చారు? నా బుజ్జి కొండ. ఏంట్రా నీ మొహం మీద? ఏంటమ్మా వేరుశనగ పప్పు బెల్లం తిన్నాం. బాబా వీడి మీద డౌట్ గానే ఉంది. కావాలా నీకు? వీడి సంగతి మనకు తెలీదా? బంగారు తల్లికి ఏం కావాలి? యాలకులు తింటే నాకు తెలియదు అనుకున్నావా? అదిగో బెలూన్, తెలుస్తోంది. బెలూన్ కావాలా? బెలూన్ అదిగో. ఇది కావాలా అది కావాలా? ఏది కావాలి నీకు? చెప్పు. ఇది కావాలా? దాని బలూన్ అనరు, ఇదే బలూన్. ఆ, ఇది నాకు తెలుసు. మీరు మాత్రం మందు కొట్టి రావచ్చు, మేము మాత్రం పని చేయాలా? రేయ్, ఎప్పుడు మంది చేసానా పని కానీ రా. అలాగే అన్నా. కానీ సార్ రెడీ. 1 2 3 1 2 3. ఏంట్రా జేవియర్ కనపడటం లేదు వస్తారని చెప్పాడు. అకాడమీలో ఉండుంటాడు. వచ్చేస్తాడులే. రాని కదర్ షర్ట్ వేసుకున్న వాడే పీటర్. అందరూ ఇక్కడే నిలబడకుండా వెళ్ళి పనులు చూడండి. వెళ్ళండి. మన తగ్గిందో డేవిస్ సభ ఇది కాదు, ఇది కదా సిస్టర్. ఇంకా పెద్ద సైజ్ అడిగాను. పెద్దది. అదిగో అక్కడ ఉంది చూడండి. జాతర బ్రహ్మాండంగా జరుగుతున్నట్టుగా ఉంది. అద్భుతంగా ఉంది. ఏం లేదు చర్చ్ మెంబర్స్ ప్రజలు ఒకటవ్వడం వల్ల అంత సున్నితంగా సాగుతోంది. మా చేతుల్లో ఉంది. చూసొడ్డించరా. సరేరా. నువ్వు ఇక్కడే ఉండు, ఓ విషయం మాట్లాడాలి. జనం తక్కువ వచ్చారు కదా? ఏంట్రా? జనం తక్కువ వచ్చారా? అలాగంటావా? అవును. జనం తగ్గిపోయారు కదరా. చాలా కొద్ది తెప్పించచ్చు. సరే. అవును, పక్కూర్లో ఏదో గొడవని విన్నాను, నిజమేనా? పోయిన వారం టౌన్ లో ఒక చిన్న బిడ్డను లారీ గుద్దేసి ఆపకుండా వెళ్లిపోయిన కేసు. డ్రైవర్ని స్పాట్ లోనే పట్టుకున్నాం, కానీ తనతో ఉన్నవాడు బండి తీసుకుని వెళ్ళిపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయలేకపోయారా? పోలీసులకు నేను అప్పుడే కాల్ చేసి చెప్పేశాను. విషయం ఏమిటంటే బండిలో సారే ఉంది. పోలీసు వాళ్ళకి అది హిట్ అండ్ రన్ కేసుగా మార్చినందుకు కడుపు మంట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కొంచెం కూడా బుద్ధి లేని వెధవలు. కాస్త జాగ్రత్తగా ఉండు. నీకు కుటుంబం ఉంది, సమస్యలు వస్తాయి. ఎందుకన్నా మంచిది రాయ్తో చెప్పు, అతను మనకు ఉపయోగపడతాడు. పోలీసు వాళ్ళతో నేను అప్పుడే చెప్పాను. బండి తీసుకుని వెళ్లిపోయిన వాడి డీటెయిల్స్ కూడా దొరికాయి. వాడి పేరు కూడా డేవిస్. ఖచ్చితంగా 2 రోజుల్లో వాడు దొరికి తీరతాడు. ఈ కేసుని ఇలాగే వదిలేస్తే నేను ఈ ఖద్దరు బట్టలు వేసుకోవడంలో అర్థమే ఉండదు. సరే, ఎటువంటి గొడవలకు వీళ్ళకు చెప్పింది అర్థమైంది కదా?
ఎవడ్రా వాడు ఎవరు రైడు? ఆ? ఎవడ్రా వాడు చాలా సేపు తిట్టున్నాడు, ఎవరికి తెలుసు. మళ్ళీ వస్తున్నాడు చూడు. అక్క మీరండి అక్క. నేనేమన్నా ఊరికే చూడటానికి వచ్చానా? నాకు మటన్ పెట్టు. చూడన్నా ఇప్పటికే చాలా సార్లు వేయించుకున్నాం. జనాలు చాలా మంది ఉన్నారన్నా. మటన్ అయిపోతే మమ్మల్ని తిడతారు. మటన్ ఒకసారే కావాలంటే సాంబార్ పోసుకుని తినండి. అక్క మీరండి. ఇది అన్నదానమేగా, మీ నాన్న దినం కాదుగా. మటన్ పెట్టరా. ఏంట్రా ఏంటి గొడవ ఇక్కడ? ఏం లేదన్నా, మటనే కావాలంట. సతాయిస్తున్నాడు. హే, ఇదంతా గొడవట్రా. అడిగినంత పెట్టండి, మనవాళ్లే కదా తిని వెళ్తారు. అసహ్యం చేయకండి. ప్రతి దానికి గొడవ. వదిలే వదిలే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అందరూ పదండి పదండి. తరువాత గానా పాట పాడడానికి మన ముందుకొస్తున్న గాయకుడు బిబిన్ హైదరాబాద్. ఎంతసేపు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావురా? నేను ఇక్కడే ఉన్నాగా. వెళ్ళు. പടയുടെ ചെമ്പട കൊട്ടിക്കോലം തുള്ളും താളം വീരൻ പടയുടെ വൻകുടിയേറ്റിക്കൊള്ളിക്കുള്ളം കൊല്ലിക്കുന്നിൻ മേലെ കാവടി എന്തും മേളം ഇന്നക്കരയുള്ളവൻ ഇക്കരയെത്തും തക്കിടി തകിലടി മേളം ഇത് മാമല മേലെ സൂര്യൻ యేసు ప్రభు పాట ఏదైనా పాడొచ్చు కదండి. മലയിൽ പൊഴിയിൽ കടൽ